జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు వజ్రయోగం, సిద్ధయోగం, శివయ్య ఆశీస్సులతో కర్కాటకం, కన్యా, కుంభం సహా ఈ రాశులకు సంపద పెరగనుంది. ఈరోజు మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు. మీ ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి వారు ఈరోజు తమ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకుండా ప్రయత్నించాలి. లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత సంబంధాలను బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా కృషి, శక్తి అవసరం. ఇంట్లో, కుటుంబ సభ్యులలో అవగాహన లోపాన్ని మీరు గమనించొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. మీకు గొప్ప అవకాశాలు లభించొచ్చు, కానీ మీరు పరిస్థితిని పూర్తిగా ఉపయోగించుకోలేరు. కొన్నిసార్లు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. మిమ్మల్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టే ఈ రకమైన పరిస్థితులను నివారించడానికి ప్రయత్నించాలి. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు గురువు, పెద్దల నుంచి ఆశీస్సులు తీసుకోవాలి. వృషభ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ బంధువులతో కొన్ని విషయాల్లో విభేదాలు రావొచ్చు. మీరు కోరుకున్న విధంగా విషయాలు జరగాలంటే మీరు చాలా కృషి చేయాల్సి రావొచ్చు. పని భారం అలసిపోయేలా చేయొచ్చు. మొత్తం మీద ఫలితాలు నిరాశపరచవు, కానీ పనిలో జాప్యం అనే భావన ఉండొచ్చు. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు తులసికి క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపం వెలిగించాలి. మిథున రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు. మీరు ఇంటి విషయాలపై కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించాలి. అకస్మాత్తుగా కొన్ని వ్యక్తిగత సమస్యలు తలెత్తొచ్చు. వాటిని నిర్వహించడం అంత సులభం కాదు. ప్రేమ సంబంధాలలో రిస్క్ తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. మరోవైపు అధిక నాణ్యత గల వైవాహిక ఆనందాన్ని పొందుతారు. దీనిపై శ్రద్ధ చూపడం మంచిది. లేకపోతే ఆనందానికి బదులుగా మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. ఆర్థిక పరంగా ఇది చెడ్డ సమయం కాదు, కానీ ఖర్చులను తగ్గించుకోవాలి. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివ జపమాల పఠించాలి. కర్కాటక రాశి వారు ఈరోజు సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు జ్ఞానం, సానుకూల భావోద్వేగాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ కాలంలో మీరు చేపట్టే ప్రాజెక్టులు ఎటువంటి ఫలితాలను ఇవ్వవు. ఆరోగ్య సమస్యలు మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. మీ వృత్తిపరమైన దృశ్యం, కెరీర్ వెంచర్లకు మీ శ్రద్ధ అవసరం కావొచ్చు. ఈరోజు మీకు 87% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు అవసరంలో ఉన్న వారికి బియ్యం దానం చేయాలి. సింహ రాశి వారు ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు. మీకు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలొస్తాయి. మీ భాగస్వామికి బహుమతులు ఇస్తారు. ఈరోజు మీరు చాలా చురుగ్గా, బిజీగా ఉంటారు. మీరు వ్యాపారంలో చాలా మంచి విజయాన్ని పొందొచ్చు. మీ ఉన్నతాధికారులు, అధికారుల అనుగ్రహాన్ని పొందుతారు. ఇది మీకు పని ఆధారిత రోజు అని రుజువు అవుతుంది. ఇది దీర్ఘకాలంలో వృత్తిపరమైన, వ్యక్తిగత రంగాలలో ప్రయోజనాలను తెస్తుంది. ఈరోజు మీకు 61% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. కన్య రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలొస్తాయి. మరోవైపు కొత్తగా ఏర్పడిన స్నేహం ప్రేమగా మారుతుందని చాలా ఆందోళన చెందుతారు. మీ భాగస్వామి భావాల గురించి మీకు స్పష్టంగా తెలియదు. అందువల్ల ఈరోజు మీ భాగస్వామి భావాల నిజమైన లోతును గమనించడానికి చొరవ తీసుకుంటారు. అకస్మాత్తుగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం ప్రారంభిస్తాయి. కొన్ని వ్యాపార ఒప్పందాలు మీకు భారీ లాభాలను ఇస్తాయి. మీకు స్నేహితులు, శ్రేయోభిలాషుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు ఉద్యోగం చేస్తుంటే, మీ ప్రమోషన్లో అడ్డంకులు ఉండొచ్చు. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం: ఈరోజు గోమాతకు తొలి రోటీ తినిపించాలి. తులా రాశి వారు ఈరోజు తమ వ్యక్తిగత సంబంధాల కొంత ఆందోళన చెందుతారు. గృహ పరిస్థితులు మిమ్మల్ని కఠినంగా ఉండమని బలవంతం చేస్తాయి. కానీ మీ వ్యక్తిగత సంబంధాలకు విధేయులుగా ఉంటారు. కాబట్టి మీరు ప్రేమ, అవగాహనతో రెండు సంబంధాలను మరింత బలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. మీ ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. మీరు అడ్డంకులకు నిరోధకతను పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. రిస్క్ తీసుకోవడాన్ని అరికట్టాలి. అన్ని రకాల ఊహాగానాలకు దూరంగా ఉండాలి. ఈరోజు మీకు 85% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. వృశ్చిక రాశి వారు ఈరోజు తమ వ్యక్తిగత జీవితం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు చేసే పని పట్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది. మీ అజాగ్రత్త కారణంగా మీ సంబంధాలు తక్కువ ఫలవంతమైనవిగా మీరు భావిస్తారు. మీరు వ్యాపారవేత్త అయితే, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా అవగాహన అవసరం. మీరు ఉద్యోగం చేస్తుంటే, మీకు పెద్దగా సమస్యలు ఉండవు. కానీ ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 74% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పసుపు రంగు వస్తువులను దానం చేయాలి. ధనస్సు రాశి వారు ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు. మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. మీ జీవిత పరిస్థితులు, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా మీరు ఖచ్చితంగా శక్తివంతంగా మద్దతు పొందుతారు. మీ వ్యాపార అవకాశాలు చాలా బాగుంటాయి. మీరు చేసే ప్రయాణాల నుంచి మంచి ఫలితాలొస్తాయి. మీ ఆదాయం సాధారణంగానే ఉంటుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. మహిళా ఉద్యోగులు ఆరోగ్యం గురించి మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈరోజు మీ వ్యాపార పురోగతి కోసం దగ్గర లేదా దూర ప్రయాణం చేయొచ్చు. ఈరోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు తెల్లని వస్తువులను దానం చేయాలి. మకర రాశి వారు ఈరోజు తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. అయితే మీ వైవాహిక సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మరింత కృషి చేయాల్సి ఉంటుంది. మరోవైపు మీ సొంత వ్యక్తులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది మీ ఆందోళనను పెంచుతుంది. ఇతరుల వైఫల్యం లేదా అజాగ్రత్త కారణంగా మీరు ఆందోళన చెందుతారు. మీ రోజువారీ పనులలో కూడా సమస్యలను ఎదుర్కోవచ్చు. అవాంఛిత సందర్శనలను వీలైనంత వరకు అరికట్టాలి. వ్యాపారులు ఈరోజు అనేక సమస్యలకు పరిష్కారం కనుగొనాల్సి ఉంటుంది. ఈరోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సరస్వతి మాతను పూజించాలి. కుంభరాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధించాలి. ఎందుకంటే మీ మాటలు, చర్యలు వ్యక్తిగత సంబంధాలలో మీ గుర్తింపుగా మారతాయి. మీ వ్యక్తిగత విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ వ్యాపారం తదితర వాటిలో కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు లభిస్తాయి. మీరు దూరప్రాంతాల వ్యక్తులతో పరిచయం ఏర్పరుచుకుంటారు. మీ ప్రయాణం వృత్తిపరంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివ చాలీసా పారాయణం చేయాలి. మీన రాశి వారికి ఈరోజు కుటుంబ వాతావరణం చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది. మీ స్నేహితులు, శ్రేయోభిలాషులు మీ వ్యక్తిగత వ్యాపారాలలో మీకు ఉత్తమ మద్దతు లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని దాదాపు అజేయుడిని చేస్తుంది. సమాజంలో మీకు చాలా గౌరవం కూడా లభిస్తుంది. మీ తెలివితేటలతో వెంటనే సరైన నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల మీ తెలివితేటలు వ్యాపారంలో లాభాలను మరింత పెంచుతాయి. ఈరోజు మీకు 97% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.